హాయ్ అండి, వెల్కమ్ టు పీడీకే స్పైసెస్. ఈరోజు కిచిడి చేయబోతున్నానండి. చూడండి కిచిడి ఎలా చేయాలో చూద్దామండి. ఈరోజు చాలా బాగుంటుందండి ఈ కిచిడి. ముందుగా పెసలు 1 కప్పు, బియ్యం 1 కప్పు తీసుకుంటున్నానండి. కందిపప్పు 1 కప్పు. ఈ 3 మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి కడిగి. ఇది చాలా సింపుల్ అండి, చాలా మంచి ఫుడ్. ఇది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి. ఇది కడిగి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానితే బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో నూనె అయినా నెయ్యి అయినా వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆవాలు, పచ్చిశనగపప్పు 2 స్పూన్స్, అన్ని 2 స్పూన్స్ వేసానండి. జీలకర్ర, మినపప్పు, ఇది మంచి ఫుడ్ అండి, చాలా బాగుంటుందండి. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా వంటలన్నీ మీకు నచ్చాయా లేదని కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు ఎలా ఉన్నాయో చెప్పండి. దీనిలో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఒక 1/2 స్పూన్. దీన్ని వేయడం వల్ల బాగుంటుందండి. ఇవి 2 మిక్స్ చేసి బాగా వేగనివ్వాలి. వేగిందండి. అల్లం పేస్ట్ కూడా బాగా వేగుతుంది చూడండి. పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేయాలి. కారం ఒక 1/2 స్పూను, ఉప్పు 1 స్పూన్ వేయాలండి. ఈ 3 వేసి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు 1.5 స్పూన్ వేసుకోవాలండి. కొంచెం తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు, మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న పెసలు, బియ్యము, కందిపప్పు 3 మిక్స్ చేసి పెట్టుకున్నవి కడిగి పెట్టుకొని అందులో వేసేయాలండి కుక్కర్లో. నానబెట్టడం వల్ల పెసలు త్వరగా ఉడుకుతాయండి, కందిపప్పు పెసలు. అందుకని ఒక గంట సేపు ముందు నానబెట్టుకుంటే చాలు. మీరు అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇది మిక్స్ చేసుకోవాలి బాగా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత నీళ్లు తీసుకోవాలండి. ఒక 2 లోటాలు నీళ్లు వేసాను. 3 కప్పులకి 6 కప్పులు వాటర్ నేను దీనిలో కొలిసి పెట్టుకున్నాను. 2 లోటాల నీళ్ళు దీంట్లో తీసుకున్నానండి. మీరు 1 కప్పుకి 3 కలిపి 1 కప్పు ఉంటే 2 కప్పులు వాటర్ తీసుకోండి, బాగుంటుంది. నీళ్ళు వేసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి, కరెక్ట్గా ఉంటే వద్దు. చూడండి బాగా మిక్స్ అయిపోయింది. అలా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
4 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతుందండి, బాగా మెత్తగా. చాలా బాగుంటుంది. చూడండి ఉడికిపోయింది. 4 విజిల్స్ పెట్టుకున్నాను, చాలా బాగా ఉడికిపోయింది. చూడండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇందులో నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు, అలా అయినా తినొచ్చు. పిల్లలకి చాలా చాలా మంచి ఫుడ్ అండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి.